ఇక మూసాపేట్ గూడ్స్ షెడ్ రోడ్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. పిఐక్యూ ఎలక్ట్రిక్ బైక్ వాహనాల గోదాంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడం గమనించినటువంటి స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది 4 ఫైర్ ఇంజన్లు ఉపయోగించి మంటలను అదుపులోకి తీసుకునొచ్చారు. ప్రమాద సమయంలో గోడౌన్లో ఎవరూ లేకపోవడంతో అక్కడ ప్రాణ నష్టం తప్పింది. ఒక్కసారిగా మూసాపేట్ గోడౌన్లో అగ్ని ప్రమాదం సంభవించింది. గూడ్స్ షెడ్ రోడ్లో భారీగా ఈ అగ్ని ప్రమాదం సంభవించడంతో స్థానికులు గమనించి హుటాహుట్టిన అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. పిఐక్యూయూ ఎలక్ట్రిక్ బైక్ వాహనాల గోదాంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంని స్థానికులు గమనించారు. ఈ నేపథ్యంలో అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో 4 ఫైర్ ఇంజన్లతో మంటలను ఆర్పారు అగ్నిమాపక సిబ్బంది. భారీ సంఖ్యలో అక్కడ ఎలక్ట్రిక్ వాహనాలు ఖాళీ బూడిదైనట్లుగా తెలుస్తోంది. అవన్నీ కూడా యూజ్డ్ వెహికల్స్గా పోలీసులు వివరాలు తెలియజేశారు. అయితే ఈ నేపథ్యంలో భారీగా ఆస్తి నష్టం అయితే సంభవించినట్లుగా తెలుస్తోంది. కానీ ఆ గోడౌన్లో మనుషులెవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం అయితే తప్పింది. ముసాపేట్లో జరిగినటువంటి ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, ముసాపేట్లోని ఎలక్ట్రికల్ గూడెం సంబంధించిన దాంట్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుని సుమారుగా 3:30 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లుగా అగ్నిమాపక సిబ్బంది చెప్తున్నారు. ప్రస్తుతం చూసుకోవచ్చు, చాలా సుమారుగా 50కి పైగా ఎలక్ట్రికల్ 2 వీలర్ సంబంధించిన వాహనాలు ఉన్నాయి. కానీ ఈ గూడెం సంబంధించి ఎవరు మెయింటైన్ చేస్తున్నారు ఏంటన్న సమాచారం కూడా చుట్టుపక్కల సంబంధించి తెలిసిన పరిస్థితి. ఒకసారిగా 3:30 ప్రాంతంలో భారీగా మంటలు ఎగిసిపడటంతో ఒకసారిగా చుట్టుపక్కల సంబంధించిన ప్రజలంతా కూడా భయాందోళనకు గురయ్యారు. చూసుకోవచ్చు విజువల్స్లో 50కి పైగా ఎలక్ట్రికల్ వాహనాలుగా చెప్తున్నవి ఎంత స్టోర్ రూమ్గా చెప్తున్నారు. ఇక్కడ కొత్త వెహికల్స్తో పాటు కొన్ని సర్వీసింగ్ సంబంధించిన వెహికల్స్ కూడా ఇక్కడికి స్టోర్ చేసినట్లుగా సమాచారం. కానీ ఈ షోరూమ్ సంబంధించి నిర్వాహకులు ఎవరైనది కూడా పూర్తి స్థాయిలో సమాచారం లేదు. 3:30 గంటల ప్రాంతంలో ఒకసారిగా మంటలు ఎగిసిపడంతో స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. దట్టమైన పొగలతో పాటు మంటలు ఎగిసిపడంతో కూడా సుమారుగా అసలు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని కూడా 4 ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటలను అదుపు చేసే ప్రయత్నం చూసుకోవచ్చు. విజువల్స్లో అన్ని కొత్త వెహికల్స్గా చెప్తున్నారు. ఈ వెహికల్స్ సంబంధించి విజువల్స్లో చాలా కొత్త వెహికల్స్తో పాటు ఎక్కువ ఇవి గూడ్స్ను ట్రావెల్ చేసే వెహికల్స్గా ప్రస్తుతానికి అయితే పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సుమారుగా 50కి పైగా వెహికల్స్ ఇందులో ఉన్నట్లుగా తెలుస్తుంది. ఒక్కసారిగా భారీగా చోటు చేసుకున్న అగ్ని ప్రమాదంతో పూర్తిగా వెహికల్స్ అన్ని కూడా ఖాళీ బూడిదైన పరిస్థితి. వాస్తవానికి ఈ గూడెం సంబంధించి కూడా ఒక స్వెటర్ ఏర్పాటు చేశారు. అందులో వెహికల్స్ని డంప్ చేసి వదిలేసిన పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఎలాంటి బోర్డు కావచ్చు, ఏ కంపెనీకి ఎవరు ఏంటనేది ఒక సెక్యూరిటీ కూడా లేకుండా కేవలం వెహికల్ తీసుకొచ్చి ఇక్కడ డంప్ చేసి పడేయడం కూడా జరిగినట్టు తెలుస్తుంది. ప్రాథమికంగా విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లుగా ఇటు అగ్నిమాపక సిబ్బంది పోలీసులు కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సుమారుగా 50కి సంబంధించిన వెహికల్స్ ఇవన్నీ కూడా ఆ సరుకు సంబంధించిన రవాణా చేసే వెహికల్స్గా ప్రస్తుతానికి అయితే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. విజువల్స్లో చూసుకోవచ్చు, ప్రస్తుతానికి అయితే గూడెం సంబంధించిన నిర్వాహకులు ఎవరు, ఇవి ఎక్కడ వారని కూడా పూర్తిగా సమాచారాన్ని సేకరించే ప్రయత్నం చేస్తారు. కొంత ఈ ప్రాంతం కూడా వివిధ సంబంధించిన మెటీరియల్స్ గూడెంస్ స్టోర్ చేసే ప్రాంతంగా ఉంది. కాబట్టి ఈ గూడెం సంబంధించి నిర్వాహకులు ఎవరు, ఈ వెహికల్స్ అన్ని ఎక్కడి నుంచి పట్టుకొచ్చి ఇక్కడ డంప్ చేస్తున్నారు, ఎంతకాలంగా డంప్ చేస్తున్నారు, పూర్తి సమాచారం కూడా రావాల్సి ఉంటుంది. కానీ ఒకసారిగా భారీగా ప్రమాదం చోటు చేసుకుంది. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి వచ్చి వెంటనే స్పందించడంతో కూడా కొంత ప్రమాద తీవ్రత తగ్గినట్టుగా చెప్పుకోవాల్సి ఉంటుంది. ప్రాణాపాయ నష్టం లేకపోయినా కానీ పూర్తిగా ఒకసారిగా భారీగా మంటలు ఎగిసిపడడంతో చుట్టుపక్కల సంబంధించిన ప్రజలు కూడా భయాందోళనకు గురైన పరిస్థితి. ప్రస్తుతానికైతే విజువల్స్ చూసుకోవచ్చు, 50కి పైగా ఎలక్ట్రికల్ వాహనాలు పూర్తిగా ఖాళీ బూడిదైన పరిస్థితి. ప్రస్తుతానికి ఈ గూడెం సంబంధించింది నిర్వాహకులు ఎవరు ఏంటన్న సమాచారాన్ని కూడా పోలీసులు టేస్ట్ అవుట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. చుట్టుపక్కల సంబంధించిన నివాస సముదాయాలు ఉన్నాయి. ప్రస్తుతానికైతే ఘటనా స్థలంలో పూర్తిగా మంటలు అదుపులోకి వచ్చాయి. నిర్వాహకులు ఎవరు, ఈ సంబంధించిన సెక్యూరిటీ ఎవరో తెలియని పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఒక పూర్తి స్థాయిలో ఈ ఎలక్ట్రికల్ సంబంధించిన గూడెం ఎవరిది, నిర్వాహకులు ఎవరైనా కూడా స్థానిక పోలీసులు